ఈ కేసును మీరు మర్చిపోయారా? ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసును మీ పార్టీ చాలా బదనాం చేసి భారతీయ జనతా పార్టీ రిజిస్టర్ చేసిందా? తెలంగాణ ప్రభుత్వం రిజిస్టర్ చేసింది. తెలంగాణ ప్రభుత్వం రిజిస్టర్ చేసింది. సిట్ ఏర్పాటు చేసింది. ఒక ఐపీఎస్ ఆఫీసర్ నా సిట్ కి ఇన్ఛార్జ్ గా పెట్టింది. మాకు వ్యవస్థల మీద గౌరవం ఉంది. ఇన్వెస్టిగేషన్ చేయమంటున్నాం. కేసు నేను చెప్తాను. కేసు ఎక్కడ ఉందంటే, ఈ కేసులో ఉన్న నందకుమార్ అనేట ఆయన సింగిల్ బెంచ్ కి వెళ్ళిండు సిబిఐకి ఇవ్వాలని. సింగిల్ బెంచ్ సిబిఐకి ఇవ్వాలి అని చెప్పింది. కేసీఆర్ వెంటనే డివిజన్ బెంచ్కి వెళ్ళిండు. డివిజన్ బెంచ్ కూడా చెప్పింది సిబిఐకి ఇవ్వాలని. కేసీఆర్ వెంటనే సుప్రీంకోర్టుకి వెళ్ళిండు. సుప్రీంకోర్టులో స్టిల్ ఈనాటి కూడా కేసు పెండింగ్ లో ఉన్నది. సిబిఐకి ఇవ్వాలా వద్దా అన్న దాని మీద ఏం చేయమంటారు మీరు? నేనేం చేయమనట్లేదు. మీరు ఇనిషియేట్ తీసుకుంటే అవుతుంది కదా. మరి చాలా కేసులు చేస్తున్నారు కదా, బదనాం చేస్తున్న కేసు. తప్పు చేయలేదు, మేము కడిగిన ముత్యములు ఉన్నాం. అరే రోడ్డు మీద నేను తెల్ల బట్టలు వేసుకొని పోతున్నా, నీకు నా బట్టలు నచ్చక నువ్వు మోటార్ సైకిల్ తోటి నీళ్లు చిల్లిచ్చిపోయినావు, బురద చిల్లిచ్చిపోయినావు. నేను మంచోని ఏమంటలేను. నిన్ను ఇంటిపై నిర్మలు సర్ఫ్ పెట్టుకొని బట్టలు ఎత్తుకొని పొద్దుగాలు ఇస్త్రీ వేసుకొని వస్తున్నా. సో బురద జల్లినానే కేసీఆర్ ఏమన్నారు? అట్లా ఇట్లా వందర భాషలు చెప్పు. మీరు ఇప్పుడు చెప్పేది అంతే ఉంది కదా. వందర భాషలు చెప్పొద్దు అంటున్నా. ఈ మోటార్ సైకిల్ ఇంకా దేనికో గుద్దుకొని చచ్చిపోతుండొచ్చు, దానికి నేను ఎట్లా బాధ్యత అవుతా? నేను మంచోని, నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను. నువ్వు కర్మ సిద్ధాంతానికి బలైతావని నేను విశ్వసిస్తున్నా.